కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. కాంతారా చాప్టర్ 1 పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమాల విషయంలో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇంతకీ రిషబ్ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటి? అందులో ముందు సెట్స్ మీదకు వెళ్లే ప్రాజెక్ట్ ఏంటి? రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్లో ఘన విజయాన్ని సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ అయిపోయారు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే ప్రీక్వెల్ కూడా రూపొందించారు. ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 కూడా సూపర్ హిట్ అవ్వడంతో రిషబ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్ షురూ అయింది. ఆల్రెడీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ లో టైటిల్ రోల్ లో నటించడానికి ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో పీరియాడిక్ మూవీలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ 2 సినిమాలతో పాటు బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీని కూడా లైన్లో పెట్టారు. ఈ సినిమాల్లో ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుంది అన్న విషయంలో ఇన్నాళ్లు సస్పెన్స్ కంటిన్యూ అయింది. ఫైనల్ గా అప్కమింగ్ మూవీస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు రిషబ్. తెలుగు దర్శకులు రూపొందిస్తున్న 2 సినిమాల్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాతే ఛత్రపతి కథను పట్టాలెక్కించేలా డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి.